హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ హైమా. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో నా స్టైల్ ఆఫ్ బీరకాయ కర్రీ ఎలా తయారు చేస్తాను అనేది అయితే చూపిస్తాను. ముందుగా పల్లీలను అయితే వేయించుకున్న తర్వాత మిక్సీకి పట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ని పోసుకొని అందులోకి తిరవాతకి కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిట్టి చిట్టి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మంచిగా కట్ చేసుకున్న చిట్టి చిట్టి టమాటాలను అయితే వేసుకొని కలబెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మన టమాటాలు మగ్గిన తర్వాత మనం చిట్టి పొట్టిగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను అయితే వేసుకుందాము. అవి వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని అందులోకి కాస్త ఉప్పు, కాస్త పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా అన్ని మసాలా పట్టేటట్లయితే కలుపుకుందాము. ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే తెగ పోటీ పడుతున్నాయండో. నాకు పట్టాలంటే నాకని మసాలాతో గొడవ పడుతున్నాయి. అందుకని లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు మగ్గనించిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఆ తర్వాత మసాలాలు అడుగంటకుండా కాసిన్ని వాటర్ వేసి మంచిగా తిప్పేసి మగ్గనిద్దాం. మసాలాలన్నీ తెగ పట్టేసాయండో. మంచిగా ఓపెన్ చేస్తుంటే గుమగుమ స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు కావలసినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే దాన్ని తిప్పుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమ ఇస్తుందండి. అలా ఎంత బాగా హాయిగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే మనము మంచిగా తిప్పుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకుందాము. అలాగే కొత్తిమీరనైతే వేసుకున్న తర్వాత 2 నిమిషాలండోయ్ మంచిగా ఉడికించుకొని మనం ముందుగా పల్లీల పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇప్పుడు వేసి మంచిగా ఉంటలు లేకోకుండా కలుపుకొని కర్రీ అంతా ఇలా కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్మెల్ అయితే రూమ్ అంతా గుమాయిస్తుందండి. అంతేనండి, మన బీరకాయ కర్రీ రెడీ. సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.